తీసుకురావడానికి బలమైన కారణం భయపడ్డాడు. ఇందాక నుంచి జోష్న గారు అడుగుతున్నారు, ఎందుకు భయపడ్డారు అంటే, అసలే ఉన్న పావలా ఓట్లలో సగం టీడీపీకి వెళ్ళిపోతున్నాయి, సగం నా చెల్లెళ్ళు అంటూ సునీతమ్మకి, షర్మిలమ్మకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటికీ మించి వీటన్నిటికంటే మించి ఈ రోజు ఏదైతే జరుగుతుందో దానికి ఇక గ్యాంగ్ ఆర్డర్ తో పనిలేని పరిస్థితి అండి. ఈ రోజు కేవలం ఒక సునీతమ్మ మాట్లాడినా, ఒక షర్మిల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కాదండి. భయం అనేది ఒక మనిషిలో కలిగింది అంటే ఓటమి బిగినైంది. ఓటమి బిగినైపోతుంది కాబట్టే భయం అనేది బిగినవుతుంది. సో వీటన్నిటికంటే మించి ఈ రోజు ఎలక్షన్ ప్రచారంలో కొన్ని ఓట్లు చెల్లిపోతున్నాయి, కొన్ని ఓట్లు బలమైన బీటెక్ రవి అన్నది వెళ్ళిపోతుంది. ఇక ఓటమి అనేది కరెక్ట్. సో మరి అవినాష్ రెడ్డి గారి విషయం చూస్తే ఇక ఏ8 అని నొక్కి వక్తాడిస్తున్న జోష్న గారు నోరు ముగపోవాలన్నా, రాష్ట్ర ప్రజలు కొంచెం ఆలోచించాలన్నా కొన్ని విలువైన విషయాలు ఎలక్షన్ ముందు బయటకు వస్తుంది. మనం గమనించుకుందాం. అవినాష్ రెడ్డి గారు ఎవరు గొంతు చించుకున్న జోష్న గారు, మేము, సునీతమ్మ, షర్మిలమ్మ కొన్ని వీడియోస్ బయట పెట్టలేదండి. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు బయటకు తీద్దాం, చివరి క్షణాల్లో బయటకు తీద్దాం అంటూ కొంత వీడియో మెసేజెస్, కొంత ఆడియో మెసేజెస్, కొంత సీసీ ఫుటేజెస్ అన్ని దగ్గర పెట్టుకున్నాడు. అఫ్కోర్స్ మాకు అందిన కొంత సమాచారం. సో మొన్నటిదాకా ఒక చంటి బిడ్డతో వివేకానంద రెడ్డి అర్థం అవ్వలేదు అంటే వాటితో ఏం చేస్తారు అవి ఏంటి వీడియో ఆడియోలు? సార్ ఆడియో వీడియో ఏంటంటే వివేకానంద రెడ్డి గారు ఎవరైతే ఒక ముస్లిం మహిళతో ఉన్నారో ఆవిడతో ఆస్తి వివరాలు డిస్కషన్ సర్వసాధారణంగా మాట్లాడారు. దాని గురించి కూడా మాట్లాడారు నిన్న, ఈ రోజు మాట్లాడారు. మాట్లాడడం కాదు సార్, చెప్పేది వినండి. వివేకానంద రెడ్డి గారే స్వయంగా మాట్లాడిన వీడియో. ఆస్తి కోసం, ఆస్తి నీకు ఇస్తే సునీత తల్లి ఏదైతే సౌభాగ్యమ్మ గాని నిన్ను నన్ను బతకనివ్వరు, చంపేస్తారు వాళ్ళు, గుర్తుపెట్టుకో. మూడో కంటికి తెలియకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కొంత ఎలిగేషన్స్ పెట్టి ఆవిడతో కొన్ని మాటలు అనిపించి, నాకు రక్షణ ఏంటి, నాకు భద్రత ఏంటి, నువ్వు నాకేమి ఇస్తావు, నీ తల్లి చంపేసిద్ది, నీ చల్లి చంపేసిద్ది, నీ కూతురు, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు సమాధానంగా వాళ్ళు ఎవరు ఏం చేయరు, వాళ్ళ బోడి పెత్తనం ఏముంది, అసలు వాడు నా దృష్టిలో సున్నా, నువ్వు నా దృష్టిలో భార్యవి, నీకే వాటా హక్కుదారుడు, ఇవన్నీ కూడా కొంత వీడియో ఫుటేజ్ లో సేవ్ చేసి పెట్టిన దాఖలాలు వస్తున్నాయి. అవి మొన్న వీడియో చూసామండి, కహారే బేటా అనుకుంటా ఆ పిల్లడితో ఆడుకుంటున్న వీడియో అంతకుముందు వచ్చిందా? పవన్ గారు రాలేదు కదా, అవును, జస్ట్ ఫోటో వచ్చింది. మొన్న మధ్య వీడియో వస్తే నిజంగా సార్, ఏ భార్యకైనా తన భర్త ఇంకొక ఆవిడతో కాంటాక్ట్ ఉన్న వీడియో చూస్తే కన్నీటి పర్యంతం అవుతారు, బిడ్డకైతే ఇంకా భయంకరమైన బాధగా ఉంటుంది. ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేశాడు? 4.5 సంవత్సరాల క్రితమా? మొన్న మధ్య, అంతకుముందా? కాదండి. ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టిందో, ఎప్పుడైతే షర్మిలమ్మతో కలిసిందో బిగిన్ చేశారు. ఇప్పుడు సౌభాగ్యమ్మని తెర మీదకి తెచ్చారు. ఇకపోతే సౌభాగ్యమ్మ ఎలాంటిది, సౌభాగ్యమ్మ క్యారెక్టర్ ఏంటి అనేది వాట్సాప్ మెసేజ్ లో బంధించినటువంటి కొంత కీలక సమాచారం మనకి అప్డేట్ గా ఒక 2-3 రోజుల్లో, ఎలక్షన్ కి ఒక 10 రోజుల ముందే బిగిన్ అయిపోతుంది. వీళ్ళు ఇంత కిరాతకులా, నిజంగా వీళ్ళు కూడా చంపేసి ఉండొచ్చేమో, నిజం కరెక్ట్, వీళ్ళే చంపే అవకాశం ఉంది. అదిగో వివేకానంద రెడ్డి గారు చెప్తున్న మాటల్లో కూడా అది కదా, సౌభాగ్యమ్మ అనే అది చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి విషయాల్లో కొంత ఏమైనా జరగచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం మనకు అందదు. ఎందుకంటే నేను అనుకున్నానండి, ఒకళ్ళు అవినాష్ రెడ్డి గారిని పోటీ కాపేస్తే ఇక యుద్ధం చేయరు అనుకున్నా. అవినాష్ రెడ్డి గారికే మళ్ళీ ఎంపీ సీట్ ఇస్తుంటాయి. అక్కడ కల్వకుట్ల కవిత అరెస్ట్ అయినా ఇతను ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు? ఈ 8 దాకా పరిగెత్తిన సిబిఐ 8 నుంచి ఎందుకు కూర్చొని పడుకుని నిద్రపోతుంది? అర్థం కాదు. ఎంక్వైరీకి పిలిపిస్తారేమో అవినాష్ రెడ్డి గారిని, ఆయనకి ముందే తెలుసు. ఆ టైంలో భారతమాత ఎందుకు మాట్లాడారు? ఇవన్నీ తీసి పక్కన పడేయండి సార్. నిజంగా వివేకానంద రెడ్డి గారిని చంపడానికి సౌభాగ్యమ్మ ఏదైతే సునీతమ్మకే అవకాశం ఎక్కువ ఉంది అనేలాగా కొంత ఆడియో, వీడియో, మెసేజ్లు మొత్తం బయటకు తెచ్చిస్తారు. ఇవన్నీ ఇప్పుడు దాకా ఎందుకు తేలేదంటే, మీరు నోరు మూసుకుంటే నేను నోరు మూసుకుంటా, మీరు ఎక్కువ చేస్తే నేను మొత్తం చిట్టా మొత్తం బయటకు విప్పుతా. అది సర్వసాధారణం. ఇదిగో ఇంటికి దాగొస్తే చంపేస్తాను ఇంకొకసారి అని ఏ భార్య అయినా కోపంలో భర్తనంటది.
అంత మాత్రానికి గండ్ర గుడ్డలు పెట్టి చంపరు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే